హాయ్ ఫ్రెండ్స్, రాగి దోశలు చేసుకుంటున్నాము. దీనికి కావాల్సిన పదార్థాలు రాగి పిండి, పెరుగు, చిల్లీ పౌడరు, ఉప్పు, జీలకర్ర. ఈ పిండిని కలుపు. ఒక 2 స్పూన్లు బ్రౌన్ రైస్ పిండి వేసుకున్నానండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర కలిపి ఈ పిండిలో వేసుకొని 4 వైపులా కలుపుకొని పెనం మీద చక్కగా దోశ నూనె కొంచెం రాసుకొని పోసుకోవాలి. ఇలాగే రెండో వైపు కూడా కాల్చుకోవాలండి. ఈ దోశ మినపప్పు బియ్యం దోశ పిండిలాగా గరిటెతో వేసి నెరపడానికి అవ్వదండి. ఎందుకంటే ఇది రాగిపిండి దోశ కదా, చాలా ఈజీగా ఈ గరిటెతో పిండిని తిప్పుకుంటూ చక్కగా చేసుకోవాలి. 2 వైపులా కాల్చుకునేక రుచికరమైన పచ్చడితోటి చక్కగా ఆస్వాదించండి. ఇప్పుడు మనం చేసుకోబోతున్నాము ఈ దోశల్లోకి చట్నీ. దీనికి కావాల్సిన పదార్థాలు: గులసెనగపప్పు, శనగ పలుకులు, కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, చిన్న అల్లం ముక్క. ఒక మిక్సీ జార్ తీసుకొని గులసెనగపప్పు, పల్లీలు, పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, కొబ్బరి ముక్కలు, చిన్న ఉప్పు, కావలసినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అంతే. ఇప్పుడు ఆ కరివేపాకు, జీలకర్ర పోపు కలుపుకొని చట్నీ రెడీ అయిపోయిందండి. దోశలోకి చట్నీ రెడీ.